వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను చూడండి. మార్కెట్ వచ్చి ఇప్పుడు ఒక కరెక్టివ్ మోడ్ అయింది, ఆ తర్వాత ఒక పుల్ బ్యాక్ వచ్చింది. ఈ రిలీఫ్ ర్యాలీలో మనము కొన్ని స్టాక్స్ని విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ బేస్ చేసుకొని, ఎందుకంటే చాలామంది సార్ ఏదైనా స్టాక్స్ కొద్దిగా బయింగ్ ఇవ్వండి అని షార్ట్ టర్మ్ కోసం అడుగుతున్నారు. వాళ్ళ కోసమే మనము ఇప్పుడు ఈ స్టాక్స్ అన్ని నేను సెలెక్ట్ చేసి ఇస్తున్నాను. అది చూడండి, ఇది కొద్దిగా జాగ్రత్తగా వినండి. మీరు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి 50% అనేది ఇంతకు ముందులా కాదు. ఇది మీరే కొద్దిగా క్యాల్కులేట్ చేసుకొని చేయాల్సి వస్తుంది. చూడండి, ఇప్పుడు వచ్చి ఈ మదర్సన్ వచ్చి ఇప్పుడు 131 రూపీస్ ఉంది. ఇక్కడ 50% ఇన్వెస్ట్ చేసుకోండి. అనదర్ 50% ఎక్కడంటే మన స్టాప్ లాస్ వచ్చి 115 అండి మన స్టాప్ లాసు. కాబట్టి దానికి మిడ్ పాయింట్, ఆ మిడ్ పాయింట్లో అనదర్ 50%, కాబట్టి 115 ప్లస్ మనం బై చేసాం. 115లో స్టాప్ లాస్ ఉంది, బై చేసింది 131 మైనస్ చేసుకొని ఆ మిడ్ పాయింట్ది అనదర్ 50%గా మనం అక్కడ ఒక 50% బై చేసుకోవాలి. అది టార్గెట్ వచ్చి 147 రూపాయలు టార్గెట్ అండి. ఇది కూడా వచ్చి మనకి 93,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది దాదాపు 25 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత అదేలాగానే మరో స్టాక్ వచ్చి ఎంఆర్ఎఫ్. చూడండి, ఎంఆర్ఎఫ్ కూడా ఇప్పుడు 1,13,700 ఉంది. ఇక్కడ ఒక 50% బై చేసుకోవాలి. మన స్టాప్ లాస్ వచ్చి 1,02,000 స్టాప్ లాసు. కాబట్టి మిడ్ పాయింట్లో ఇంకొక 50% షేర్స్ని మీరు బై చేసుకోవాలి. టార్గెట్ వచ్చి 1,23,476 రూపాయలు టార్గెట్ ఎంఆర్ఎఫ్. ఇది కూడా వచ్చి 48,500 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. దాదాపు 25 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 29వ వర్క్షాప్ జరుపుతున్నామండి. చూడండి, 28 వర్క్షాప్ కంప్లీట్ చేసుకున్నాము. ఇది వచ్చి ఎట్లంటే స్టాక్ మార్కెట్ మీద ఒక ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళకి మాత్రం ఒక స్టాక్ని చాలామంది రెగ్యులర్గా నేను బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అడిగే ప్రశ్న, సార్ ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, ఈ స్టాక్ ఎక్కడ కొనాలి, ఈ స్టాక్ ఎక్కడ కొనాలి, షార్ట్ టర్మ్ అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోసమే షార్ట్ టర్మ్లో ఒక స్టాక్ని మీరే ఎక్కడ కొనాలని ఫైండ్ చేస్తారు. వన్స్ ఈ వర్క్షాప్ అయిన తర్వాత, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 రోజుల్లో 5% ఎలా సంపాదించాలి అనేది తెలుసుకుంటారు. మరొకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్ స్ట్రాటజీ నేర్పిస్తున్నాం, ఒక సిస్టమాటిక్ ట్రేడింగ్ ప్లాన్. కాబట్టి ఈ 2 స్ట్రాటజీస్ మనం నేర్పిస్తున్నాము. వన్స్ ఈ వర్క్షాప్ అయిన తర్వాత షార్ట్ టర్మ్లో ఒక స్టాక్ని ఇక మీద మీరు ఎవరిని అడగరు, మీరే ఒక స్టాక్ని ఎక్కడ కొనాలని డిసైడ్ చేసేస్తారు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. లాస్ట్ ఒక 5 to 6 సీట్స్ ఉన్నాయి, వెరీ లిమిటెడ్ సీట్సే. ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేసుకుని అక్కడికి రాగలరు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి నెస్లే ఇండియా. నెస్లే ఈ స్టాక్ కూడా ఇప్పుడు 2,240లో ఒక 50% కొనుక్కోండి. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 2,109 రూపాయలు. ఈ మిడ్ పాయింట్లో చూడండి, ఈ మిడ్ పాయింట్లో అనదర్ 50% బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 2,438 రూపాయలు టార్గెట్ నెస్లే. ఇది కూడా వచ్చి 2,16,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2010 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి
ఓబ్రాయ్ రియాలిటీ చూడండి, ఓబ్రాయ్ రియాలిటీ. ఇది ఎన్ఎస్సి కోడ్ కూడా OBEROIRLTY. అది ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు చూడండి 1630 ఉంది. ఇక్కడ 50% బై చేసుకోండి, 50%. తర్వాత దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 1445. చూడండి ఈ మిడ్ పాయింట్లో చూడండి, మిడ్ పాయింట్లో ఇంకొక 50% బై చేసుకోండి. అది ఇప్పుడు 1631 ఉంది, ఇక్కడ 50% బై చేసుకోండి. తర్వాత మిడ్ పాయింట్లో ఒక 50% బై చేసుకోండి. మిడ్ పాయింట్ అనేది ఏం లేదండి, సింపుల్ మన స్టాప్ లాస్కి బయింగ్ ప్రైస్కి మిడ్ పాయింట్. అదే మిడ్ పాయింట్లో అనదర్ 50% బై చేసుకోండి. ఇది కూడా వచ్చి టార్గెట్ వచ్చి 1959 రూపాయలు టార్గెట్ ఇది. తర్వాత ఇది కూడా వచ్చి 60,400 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2010 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి, 21 డేస్ స్టాక్స్. తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ. తర్వాత ఇప్పుడు కొత్తగా నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ లాంచ్ చేస్తున్నాం. ఇట్స్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. కాబట్టి ఇంట్రెస్ట్ అది ఆప్షన్, పర్టికులర్గా ఆప్షన్ చేసుకోవచ్చు, లేదా ఫ్యూచర్స్ ఏదైనా చేసుకోవచ్చు. నిఫ్టీ ఏ డైరెక్షన్లో వెళ్తుందని చాలా క్లారిటీగా ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి ఆయిల్ ఇండియా, OIL. ఈ స్టాక్ వచ్చి 384 రూపాయలు ఉంది. చూడండి 384 రూపాయలు ఉంది. ఇక్కడ ఒక 50% బై చేసుకోండి. తర్వాత స్టాప్ లాస్ వచ్చి 327. స్టాప్ లాస్కి బయింగ్ ప్రైస్కి మిడ్ పాయింట్లో మరొక 50% బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 436 రూపాయలు టార్గెట్. ఇది టార్గెట్ వచ్చి 436 రూపాయలు. అది ఇది కూడా వచ్చి 63,600 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2009 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి ఇప్పుడు మనం మొత్తం 5 స్టాక్స్ చెప్పున్నాము. మదర్సన్, MRF, నెస్లే, ఓబ్రాయ్, ఆయిల్ ఇండియా. చూడండి మిడ్ పాయింట్ అనేది చాలా సింపుల్ అండి. స్టాప్ లాస్కి బై ప్రైస్కి మధ్యలో ఉండేది మిడ్ పాయింట్. అక్కడ 50% బై చేసుకోండి. చూడండి ఎప్పుడు మనము ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యూహంలో చేయాలి. ఇంతకుముందు నేను మీకు అందరికీ చెప్పాను 30%. చాలామంది బాటంలో కొన్నారు. ఆ కొన్న దానివల్లే చాలా స్టాక్స్ పెరిగింది. దాంట్లో ఏదో ఒక నెంబర్ తగిలి ఉంటుంది. అది కాబట్టి మార్కెట్లో ఏ సిచ్యువేషన్స్ అయినా మనం ఫేస్ చేయగలగాలి. ట్రేడ్ చేసే కెపాసిటీ ఉంటేనే మనం చేయగలం. అది హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం.